الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. అభిమాన మిత్రులు, మీకు నా ఇస్లామీ ప్రోగ్రాం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకోబోయే అంశం ఇస్రా మరియు మియరాజ్ పాఠాలు. ఇస్రా మరియు మియరాజ్ పాఠాలు. సరే, ఇందులో 15 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇన్షాల్లా ఇది కనుక మనం కవర్ చేసుకోగలిగినట్లయితే ఇన్షాల్లా ముక్తసరిగా ఇస్రా మియరాజ్కి సంబంధించి సమాచారం మన దగ్గర ఉంటుంది. సంపూర్ణ సమాచారం కావాలంటే అల్హమ్దులిల్లా బాగా స్టడీ చేసి ఆధారాలతో పాటు అల్హమ్దులిల్లా దాదాపు ఒక 15 ఎపిసోడ్లు నేను రికార్డ్ చేశాను, ఛానల్ మీద ఉంది కనుక దాన్ని మీరు సంపూర్ణంగా వినాలి అంటే మాత్రం అక్కడ వెళ్ళి వినొచ్చు. అందులో అల్హమ్దులిల్లా అన్ని వివరాలతో ఉంటుంది. ఇక్కడ మన దగ్గర సమయం అనేది తక్కువ కనుక ఉన్నంతలో ముక్తసరిగా దీన్ని మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది చేస్తారు. ప్రథమంగా ఇస్రా మరియు మియరాజ్, ఇది ఇస్లామీయ చరిత్రలోని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోనే జరిగిన మహాఘట్టము మరియు మహిమ. మహాఘట్టము కూడా మహిమ. నేటికి ప్రపంచ మానవాళి ఆశ్చర్యపోతున్న యొక్క మహోన్నత ఘట్టం కూడా ఏది అంటే ఇస్రా మరియు మియరాజ్. సరేని, కనుక ఇస్రా అంటే రాత్రిపూట మనిషి బయలుదేరడం, ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడాన్ని ఇస్రా అంటారు. మియరాజ్ అంటే ఎక్కి వెళ్ళడం, అంటే అది కొండ కావచ్చు లేదంటే ఆకాశం కావచ్చు. సరేని, కనుక దాన్ని ఏమంటారు ఉరూజ్. ఉరూజ్ అంటే ఎక్కి వెళ్ళడం. కనుక ఇస్రా మరియు మియరాజ్ చరిత్ర గురించి మనం తీసుకున్నట్లయితే ఇది ఏ సంవత్సరం జరిగింది, ఏ రోజు జరిగింది, సరేనా, ఏ నెలలో జరిగింది అన్న విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే అంతిమంగా పండితులందరూ నిర్ణయించిన విషయం ఏంటంటే మక్కా జీవితంలో చివరి నాళ్లలో, మక్కా జీవితానికి సంబంధించిన చివరి నాళ్లలో ఈ సంఘటన అనేది జరిగింది. అలాగే తాయిఫ్ పర్యటన అనంతరం ఏ యొక్క విపరిణామాలైతే చోటు చేసుకున్నాయో ఆ సందర్భంగా అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ ప్రయాణం చేయించారు అనేది పండితులు అభిప్రాయం పడినాక మాట. కనుక ప్రతి ఒక్క ముస్లిం ఇస్రా మరియు మియరాజ్ కి సంబంధించిన ఈ సంఘటనను అతను సత్యమని నమ్మాలి, సత్యమని నమ్మాలి. సరే, ఇక రెండో యొక్క విషయం ఏంటంటే ఈ మాసం ఏదైతే ముగిసిపోయింది, ఇప్పుడు షాబాన్ మాసంలో అడుగు పెట్టేసాం మనం, దీన్ని ఏమంటారు, ముగిసిపోయిన మాసం రజబ్ మాసం అంటారు. కనుక అల్లాహ్ పవిత్ర నెలల్లోని ఒక పవిత్రమైన నెల ఏది రజబ్ మాసం కూడా. ఇక మిగతా 3 నెలలు ఏమిటి? మిగతా 3 నెలలు దుల్ హిజ్జా, దుల్ ఖాదా, దుల్ హిజ్జా, ముహర్రం, 3 ఒకేసారి వస్తాయి. దుల్ హిజ్జా, సరే, దుల్ ఖాదా, దుల్ హిజ్జా, ముహర్రం ఒకటి తర్వాత 3 వస్తాయి. రజబ్ అనేది షాబాన్ కన్నా ముందు వస్తుంది. కనుక ఈ 4 నెలలు ఏమంటారు అష్హురుం హురుం అంటారు, అంటే పవిత్రమైన నెలలు. సరేని, కనుక మిగతా నెలల కన్నా ఇవి ఎక్కువగా ప్రాధాన్యత కూడిన యొక్క నెలలు. సరేని, ఈ అద్భుతమైన పవిత్రమైన నెలలో కూడా భారతదేశంలో అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో ధర్మములు లేనివి చేస్తూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆగమనానికి పూర్వం కూడా కొన్ని దురాచారాలు అనేవి ఈ నెలలో ఉండేవి. ఉదాహరణకు ఈ నెలలో పూర్వం ఉండే దురాచారాలు ఏమిటంటే ప్రత్యేకంగా ఈ నెలలో వారు జంతువును బలి ఇచ్చేవారు, దాన్ని అతీరా అనేవారు. ఇస్లాం ధర్మం వచ్చి దాన్ని నిషేధించింది. సరే, ఇక ముస్లింల యొక్క జీవితాలు మనం తీసుకున్నట్లయితే ఈ నెలలో ముఖ్యంగా ముస్లింలు చేసే విషయాల్లో ఒకటేమిటంటే ఫాతిమా రలియల్లాహు అన్హా గారికి జీవిత గాథను చదవడం. అలాగే రజబ్ 22వ తేదీ వచ్చి కుండలు అన్న పేరుతో, రజబ్ కుండలు అన్న పేరుతోటి ఒక ఆచారాన్ని వారు చేస్తారు. అదేవిధంగా రజబ్ 27వ తేదీ మియరాజ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు
అని నిర్ధారించుకొని ఆ రోజు ఒక పండగగా జరుపుకోవడం, ఆ తర్వాతి రోజు ఏదైతే ఉందో హజారీ రోజా అన్న పేరుతో ఉపవాసం ఉండడం, ఇవన్నీ ముస్లింలు ఇస్లాంలో లేనివి కల్పించుకొని చేస్తున్నారు. ఇస్లాంతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. సరే, కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇస్లాంలో లేని విషయం ఏది అని మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చాలా చక్కటి విషయం చెప్పారు. అదేమిటంటే ఏ పనులైతే సహాబా చెయ్యలేదో, ఏ పనులైతే సహాబా చెయ్యలేదో అవన్నీ ఎవరైనా ధర్మంలో చేస్తున్నారంటే అవి బిదత్ కిందికి వస్తాయి. ఎందుకంటే ధర్మానికి సంబంధించిన ఏ మంచి విషయాన్ని సహాబా వదలలేదు. ఏ మంచి విషయాన్ని పాటించడంలో వారు మాకన్నా ముందు దాన్ని పాటించడానికి వారు తహతహలాడే తాపత్రపడేవారు. అలాంటి సహాబానే చెయ్యలేదు అంటే ఇక ఖచ్చితంగా ధర్మంలో లేనిది అని ఎవరు చెప్పారు? ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. సరే, కనుక రెండు విషయాలు మీ ముందర వచ్చేసాయి. కనుక చాలా దురాచారాలు ఉంటాయి, దుస్సాంప్రదాయాలు ఉంటాయి, ముస్లింలలోనే ఉంటాయి. అది వాటికి ఇస్లాంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇది కేవలం రజబ్ మాసానికి సంబంధించింది కాదు, ప్రతి మాసంలో ఇలాంటి కొన్ని మీకు తారసపడుతూ ఉంటాయి. సరే, దానికి కారణం ఏంటంటే చాలా సావాస దోషం అని చెప్పుకోవచ్చు, లేదంటే ధార్మిక అవగాహన లేమి అని కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక మూడో విషయాన్ని మనం ఏమిటంటే మెరాజ్ అనేది ఎలా జరిగింది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో దీనికి సంబంధించిన స్పష్టమైన విషయాలు అల్లాహ్ పేర్కొన్నది. అంటే కొందరు ఏమంటారంటే లేదు, ఆత్మతో ఆయన మేరాజ్ చేశారు, ఇస్రా మేరాజ్ అంటే ఆత్మతో జరిగింది, శరీరంతో జరగలేదు అనేది కొందరి వాదన. అయితే యథార్థం ఏమిటి? ఇస్రా మరియు మేరాజ్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆత్మ మరియు శరీరంతో పాటు జరిగింది, ఆత్మ మరియు శరీరంతో పాటు జరిగాయి. సరే, దీనికి కొన్ని ఆధారాలు కూడా మనం చెప్పుకోవాల్సింది. అందులో ఈ ఆయతు ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు సుబ్హానల్లది, ఆయన పరమ పవిత్రుడు అని ఆశ్చర్యకరమైన విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రస్తావించాడు. ఆశ్చర్యంతో కూడిన పదాన్ని అల్లాహ్ ఉపయోగించడం అంటే కలలో ఒకడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం, ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళడం, పైలోకాలకు వెళ్ళి వచ్చేయడం అనేది పెద్ద ఆశ్చర్యంతో కూడిన విషయం ఏమీ కాదు. సరేనా? అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు అంటే ఇది మహోన్నత విషయము, సరేనా, మానవునికి సాధ్యం కాని విషయము. కనుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుబ్హానల్లది అని పేర్కొనడం అనేది జరిగింది. సరేనా, ఇది మొదటి. రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్రా అన్నారు. అస్రా అన్నాక ఈ పదం ఏదైతే ఉందో రాత్రిపూట ఆత్మ మరియు శరీరంతో నడిచి వెళ్ళడాన్ని అంటారే గాని కలలో వెళ్ళడాన్ని అనరు, కలలో వెళ్ళడాన్ని అన్నారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిఅబ్దిహి అంటే తన దాసునితో అన్నాడు. ఖురాన్లో ఎక్కడ అబ్ద్ అన్న పదం వచ్చినా శరీరం మరియు ఆత్మకి వర్తింపజేసి ఆ పదం వచ్చింది కానీ కేవలం ఆత్మను ఉద్దేశించి అబ్ద్ అన్నాక అబ్ద్ అంటే దాసుడు సరే రాలేదు. దీన్ని బట్టి కూడా ఏం తెలిసింది మనకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శరీరం మరియు ఆత్మతో పాటు ఈ యొక్క ప్రయాణం అనేది చేశారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రయాణ సందర్భంగా బురాక్ అనే ఒక వాహనాన్ని తీసుకురావడం జరిగింది. బురాక్ అనే ఒక వాహనాన్ని తీసుకురావడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వాహనం మీద సవారీ అయి ఈ ప్రయాణం చేశారు. ఎక్కడి వరకు? మస్జిదే అక్సా వరకు దీని మీద ప్రయాణం చేశారు. ఆ తర్వాత నిచ్చెన తీసుకురాబడిందని కూడా చెప్పడం జరిగింది. కనుక ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది ఆత్మ కోసం అవసరం లేదు కదా. కనుక శరీరం ఉంటేనే ఈ వాహనము, నిచ్చెన, ఈ తదితర విషయాల అవసరం. దీన్ని బట్టి ఇస్రా కూడా శరీరంతోనే జరిగింది, అలాగే మెరాజ్ కూడా శరీరంతోనే జరిగింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అంతిమంగా తీసుకుంటే అదే రోజు ఆయన వెళ్లేసి పై ఆకాశ లోకాలన్నీ తిరిగి మళ్లీ భూమికి వచ్చేయడం జరిగింది. ఉదయాన్నే అక్కడ ఉన్న యొక్క మక్కా అవిశ్వాసం మీద ప్రస్తావించినప్పుడు అందరూ హేళన చేశారు, అందరూ పకాలు నవ్వారు, అందరూ అబద్ధీకుడు అన్నారు. ఇప్పుడు ఒకవేళ కళ ఉంటే అబద్ధీకుడు అనాల్సిన అవసరం ఉంది. ఏడాది వెళ్ళి వస్తామని నువ్వు కళలు అని చెప్తాం కదా, చాలా కళది ఏముంది. కానీ వాళ్ళు తిరస్కరించారంటే దేన్ని తిరస్కరించారు? ఆయన శరీరంతో వెళ్లారు అన్న విషయాన్ని తిరస్కరించారు మన కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఆధారాలు కూడా చూపించారు. కనుక అక్కడ వాళ్ళు మౌనం వహించడం అనేది జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనకు తెలిసింది ఏమిటంటే అంతిమంగా
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రయాణం మహోన్నత మహిమ యొక్క ఈ ప్రయాణము ఆయన శరీరం మరియు ఆత్మతో పాటు జరిగింది. సరేని, ఇంతసేపు చెప్పారు సార్, ఏమిటి సార్ ఇస్రా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మస్జిదే హరామ్ నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మస్జిదే అక్సా వరకు, మస్జిద్ అక్సా ఎక్కడ ఉందండి? ఫలస్తీనాలో ఉంది. ఎక్కడ ఉంది? ఫలస్తీనాలో ఉంది. సరేని, బైతుల్ మఖ్దీస్ ఫలస్తీనాలో ఉంది. ఆ ఫలస్తీనాలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మస్జిద్ అంటే ఎంత దూరం ఉంది అండి? మస్జిద్ హరామ్ నుండి మస్జిద్ అక్సా అంటే 1300 కిలోమీటర్లు. ఎంతండి? 1300 కిలోమీటర్లు. ఎవరు తీసుకెళ్లారు? అల్లాహ్ తీసుకెళ్లారు. ఖురాన్లో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయారని చెప్పలేదు. సరేనా? తీసుకెళ్లింది ఎవరు? సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనకు అన్ని సాధ్యమే. కానీ అల్లాహ్ తీసుకెళ్లారు. ఎక్కడి నుండి? మక్క మస్జిదే హరామ్ నుండి మస్జిదే అక్సా వరకు. అలాగే ఆయనను తీసుకెళ్లిన సవారీ ఏదైతే ఉందో దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అది ఎంత వేగవంతమైనది అంటే దాని చూపు ఆనేంత మేరకు ఒక్క అడుగు వేసింది. దాని చూపు ఆనేంత ఎంత దూరం వెళుతుందో అంత దూరం ఒక్క అడుగు పడేది. అంత వేగవంతమైన సవారీ. కనుక ఈ రోజు మనం తీసుకున్నట్లయితే అది పెద్ద మనకు సాహసంతో కూడిన విషయంగా అనిపించకపోతే, ఈ రోజు మన దగ్గర అసలు లాంటి సౌకర్యాలు ఉన్నాయి. కనుక మహిమ అప్పుడు అది, ఇప్పుడు బహుశా అది మహిమ కాకపోవచ్చు, అది వేరే. అయితే ఇప్పటికి కూడా ఆ సౌకర్యాలతో అది మహిమ, ఇప్పటికి కూడా ఆ సౌకర్యాలతో అది మహిమ. సరే, కనుక ఇది మనం గమనించాలి. సరే, రెండవది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అక్కడి వరకు తీసుకెళ్లడం ఏమంటారు? ఇస్రా అంటారు. సరేని, రెండవది అక్కడి నుండి పై ఆకాశాలకు ఎప్పుడైతే తీసుకెళ్లడం జరిగిందో అక్కడ నిచ్చెన తీసుకురావడం జరిగింది. ఆ దివ్య నిచ్చెన ఎక్కి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పైలోకాలకు వెళ్ళడం అనేది జరిగింది. కనుక ఈ ఎక్కడాన్ని ఏమంటారు? మేరాజ్. ఎక్కడాన్ని ఏమంటారు? మేరాజ్. రాత్రి ప్రయాణాన్ని ఏమంటారు? ఇస్రా. కరెంట్ క్లియర్ అయిపోయిందా? సరే, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్రయాణం నుండి మనకు లభించే కొన్ని పాఠాలని మనం ముక్తసరిగా నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రథమమైన పాఠం ఏంటంటే ఈ యొక్క ప్రయాణం నుండి మనకు లభించేది తౌహీద్, ఘనత. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ప్రారంభమై ఉన్నాడు సుబ్హానల్లది అంటే నిజ దైవం గురించి, అల్లాహ్ గురించి ప్రపంచ ప్రజలు పలు రకాల అపనమ్మకాలు ఉన్నాయి, పలు రకాల విశ్వాసాలు ఉన్నాయి, పలు రకాల ఆచారాలు ఉన్నాయి. అవునా కదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటన్నిటికీ అతీతుడు, పరమ పవిత్రుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటన్నిటికీ అతీతుడు, పరమ పవిత్రుడు. కొందరు ఒక్కడు అంటారు, కొందరు ముగ్గురు అంటారు, కొందరు 3,00,00,000 మంది అంటారు, కొందరు ఏమంటారు? మంచి దేవుడు, చెడ్డ దేవుడు అంటారు. గుడ్ గాడ్, బ్యాడ్ గాడ్ అని కూడా అంటారు. ఇలా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు. ఎలాంటి యొక్క అపనమ్మకాలు లేని సత్యబద్ధమైన యొక్క అవగాహన తోటి మనం అల్లాహ్ను విశ్వసించాలి అని మనకు ఈ ఆయత్ అనేది తెలియజేస్తుంది. కనుక మనిషి జీవితంలో తౌహీద్కి కట్టుబడి జీవించడమే గొప్ప కాదు, తౌహీద్కి కట్టుబడి మరణించడం గొప్ప. తౌహీద్కి కట్టుబడి మరణించడం గొప్ప. అలా మనం మరణించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నుడై మనకు స్వర్గవనాల్ని ప్రసాదిస్తాడు. ఓకేనండి, ఇది మొదటి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? లా తుష్రిక్ బిల్లా ఇన్ కుతిల్తా ఔ హుర్రిక్తా. అల్లాహ్తో పాటు అన్యుల్ని సహవర్తులుగా చేసి నువ్వు కొలవకు, నిన్ను సజీవంగా పెట్టి నిప్పంటించేసిన, లేదంటే నిన్ను చంపేసిన. ప్రాణం పోయినా, బొందులో ప్రాణం పోయినా మనిషి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీడి విగ్రహాలను కానీ సృష్టితాలను కానీ కొలవకూడదనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెలవిచ్చినాక మాట. సరే, ఇక ఐదవ విషయాన్ని తీసుకుంటే అక్సా, మస్జిదే అక్సా అన్నదా ఇస్రా సందర్భంగా ఆయన అక్కడికి వెళ్ళారు. మస్జిదే అక్సా ఔన్నత్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిస్తే నేరుగా మస్జిదే హరాం నుండి పై ఆకాశంలోకి తీసుకెళ్ళారు కదా. అది ఇచ్చిన ఇక్కడి నుంచే తీసుకొచ్చేది కదా. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మస్జిద్ అక్సా వరకు తీసుకెళ్లాడు అంటే ఇక్కడ ప్రథమమైన కొన్ని విషయాలు, అందులో ముఖ్యంగా ఏంటంటే అప్పటి వరకు దైవ దౌత్యం అనేది చాలా, అలాగే విశ్వ నాయకత్వం అనేది యాకూబ్ అలైహిస్సలాం వారి వంశావళిలో వస్తూ ఉండే ప్రవక్తలందరూ ఆ వంశావళి. అయితే యూద క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో కొందరు చాలా వారు వాంఛలకు బానిసై మార్గం తప్పారు, మరికొందరు అపోహకి గురై వారు మార్గం తప్పారు. కనుక అల్లాహ్ వారికి ప్రసాదించిన జ్ఞానాన్ని కానీ, ధర్మాన్ని కానీ, గ్రంథాన్ని కానీ, ప్రవక్తల్ని కానీ
వారు సరిగ్గా గౌరవించలేకపోయారు కనుక ఇక మీదట విశ్వనాయకత్వం మారబోతుంది అని తెలియజేసే నిమిత్తం తన మస్జిదే అక్సాకి తీసుకెళ్లడం అనేది జరిగింది. అంటే ఇక మీదట కిబ్లా ఏదవుతుంది, మస్జిదే హరాం అవుతుంది. సరే, రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఆయన తీసుకెళ్లడానికి గల కారణాల్లో ముస్లింల దగ్గర 3 పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మస్జిదే హరాం, రెండవది మస్జిదే నబవి, మూడవది ఏమిటి మస్జిదే అక్సా. సరే, కనుక దీనికి సంబంధించిన బాధ్యత మీకు ప్రళయం వరకు ఉంటుంది, దీన్ని కాపాడుకోవడం మీ బాధ్యత అని తెలియజేయడం కూడా దీని వెనక దాగున్న యొక్క పరమాత్మని పండితులు పేర్కొనడం అనేది జరిగింది. సరేని, కనుక ఇది మనం గమనించాలి. సరే, ఇక దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, అయితే ముక్తసరిగా మనం చెప్పుకుందాం. సరే, ఇక 6వ విషయాన్ని మనం తీసుకున్నట్టు ఏమిటంటే మనకు చాలా విషయాలు ధర్మానికి సంబంధించిన ఏమిటంటే కొన్ని మింగుడు పడతాయి, కొన్ని మింగుడు పడవు. దానికి కారణం ఏంటి? మన మీద స్థాయి, మనంతగా చదువుకోలేదు. సరే, కనుక ఒక డాక్టరు సరే చదివిన తర్వాత బాగా నైపుణ్యాన్ని సంపాదించుకున్న తర్వాత అతనికి అర్థమే అనేక విషయాలు మనకు అర్థం కావు, మనకు బోధపడవు. ఒకవేళ అతను థియరికల్గా లేదంటే ఎలా చెప్పినా మనకు కొన్ని విషయాలు ఎక్కవు. కారణం ఏంటి? ఆ ఫీల్డ్ మనది కాదు, అందులో మన స్పెషలైజేషన్ అనేది చెయ్యలేదు, అవునా కదా? అదేవిధంగా ధర్మానికి సంబంధించి కూడా అనేక విషయాల పట్ల మనకు అవగాహన ఉండదు కనుక కొన్ని మనకు ఎక్కచ్చు, కొన్ని ఎక్కకపోవచ్చు. అంటే ఆశ్చర్యానికి గురించే, ఎక్కవని ఏం కాదు, ఎలా కుదురుతుంది అని ఒక ఆశ్చర్యం అనేది కలగదు, అబద్ధం అని ఏం కాదు. కనుక ఒకవేళ మరి మన మెదడుకి అవి ఎక్కినా ఎక్కకపోయి మనకు అర్థమైనా అర్థం కాకపోవాలి కానీ అది ఖురాన్ మరియు హదీసులో రూఢి అయినట్లయితే ఖచ్చితంగా మనం వాటిని విశ్వసించాలి. కనుక ఇస్రా మేరాజ్ సందర్భంగా అందరూ దాన్ని తిరస్కరించారు. అయితే అబూబకర్ రలియల్లాహు అన్హు గారు ఏమన్నారు? నేను దానికన్నా గొప్ప విషయాన్ని నమ్ముతున్నా. అదేమిటంటే రెప్పపాటులో పై ఆకాశం నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి దైవవాణి అనేది ఇచ్చి మళ్లీ వెళ్లిపోతున్నారన్న విషయాన్ని నేను ముందు నుంచే విశ్వసిస్తున్నాను, ఇది నాకు పెద్ద విషయమేమి కాదు అని ఎవరు చెప్పారు? అబూబకర్ రలియల్లాహు అన్హు గారు సెలవిచ్చారు. కనుక ఆ సందర్భంగా ఆయనకి దొరికిన యొక్క బిరుదు ఏమిటండి? సిద్దీక్. సరేని, కనుక ధర్మ విషయంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్లాంలో ఉన్న దాదాపు ఆదేశాలు సరళమైనవి, అర్థమైపోతాయి. కొన్ని ఏవైతే ఉంటాయో అవి మానవ మేధకి ఒక ఛాలెంజ్ లాంటివి. అతను అభివృద్ధి చెందే కొద్దీ దాన్ని అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సరేనే, ఇక 7వ విషయాన్ని మనం తీసుకుంటే కృతజ్ఞత అన్న. కనుక ఏ విషయంలో అయినా సరే మనం అల్లాహ్ ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది మనలో ఉండకుండా, అంటే శుక్రియా అంటే ఏదేమంటారు, మనిషి ఒకరి విషయంలో కృతజ్ఞత భావం కలిగి ఉండడం. కృతజ్ఞత అంటే చేసిన మేలుని మర్చిపోవడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక చోట సెలవిచ్చారంటే లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్ వలఇన్ కఫర్తుమ్ ఇన్న అదాబి లషదీద్. మీరు కనుక కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నేను సమృద్ధిని ప్రసాదించు. ఒకవేళ మీరు కనుక తిరస్కార ధోరణి, వ్యతిరేక ధోరణి కానీ కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నా యొక్క శిక్ష మహాభయంకరమైనది అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరించడం అనేది జరిగింది. కనుక ఇక్కడ ఈ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఖ్యంగా మహిళామణుని ఉద్దేశించి చెప్పిన విషయం ఏంటంటే నేను నరకాగ్నిని చూశాను, చాలా భయంకరంగా ఉంది. ఆ నరకాగ్నిలో ఎక్కువగా ఇంధనమయ్యేవారు స్త్రీలై ఉన్నారు. కానీ కారణం ఏమిటి అంటే వారు అవిశ్వాసానికి పాల్పడతారు, ద్రోహానికి పాల్పడతారు. సహాబా అన్నారు, దైవ ద్రోహానికి పాల్పడతారా యా రసూలుల్లాహ్ అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లేదు, స్వామి ద్రోహానికి పాల్పడతారు. స్వామి ద్రోహం అంటే భర్త. సరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితాంతం భర్త ఆమెకి మేలు చేస్తుంటాడు, ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్నపాటి పొరపాటు జరిగిపోతుంది. మరి ఆ మేళ్ళన్నింటినీ మర్చిపోయి ఎప్పుడూ నా జీవితం మేలే చూడలేదు అని చెప్పేస్తుంది. కనుక ఈ యొక్క గుణం ఏదైతే ఉందో, ఈ లక్షణం ఏదైతే ఉందో, ఇది దుర్లక్షణం. దీన్ని స్త్రీలు విడనాడాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. సరే, చేసిన మేలుని మర్చిపోవడం. అదేవిధంగా మరో హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారేమన్నారంటే మీరు ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉండండి, ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, స్త్రీలను ఉద్దేశించి. ఎందుకు అంటే మీరు ఎక్కువగా శాపనార్థాలు పెడతారు అని ఏమన్నారు? మీరు ఎక్కువగా శాపనార్థాలు పెడతారు. కనుక మా పిల్లల్ని పోషించే క్రమంలో ఏం జరుగుతుందంటే వారి అల్లరి ఇవి అవి చూసిన తర్వాత విసిగి వేసారి ఏం చేస్తామంటే
అమ్మ కొన్ని సందర్భాల్లో బండబొట్టులు కూడా తిట్టేస్తుంది, శాపనార్థాలు కూడా పెట్టేస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే అవి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. అన్ని అంత భయంకరమైన పదాలు అనుకోకుండా వచ్చేసాయి. నేను చాలా మీరు గమనించండి, మనం అబ్జర్వ్ చేయాలి, లేదా అట్లా అలవాటు పడిపోతాం. కొన్ని తిట్లకి మనం అలవాటు పడిపోతాం, అర్థం లేదా? కనుక చాలా భయంకరమైన తిట్లు చాలా ఇళ్లలో మీరు సహజంగా వినబడతాయి. ఎలా మాట్లాడుకుంటారా, ఎలా కూతుర్ని అలా పిలుస్తున్నాడు, తండ్రి అలానే పిలుస్తుంటాడు, తల్లి అలానే పిలుస్తుంటుంది, నానమ్మ అమ్మమ్మ అందరూ అలానే పిలుస్తుంటారు. ఏంటంటే అలవాటు. మాకేం అనిపించలేదే, మాకేం తప్పు అనిపించలేదే, మీరు కొత్త, మీకు అందుకే మీకు అలా అనిపిస్తుంది అంటే నేను మారాలన్నా మీరు మారాలన్నా విషయంలో. కనుక శాపనార్థాలు పెట్టడం అనేది పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ సమంజసమైన విషయం కాదు. కనుక మనం ఇక్కడ ఈ విషయాన్ని అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే దాంపత్య జీవితం అనేది సంతోషకరంగా సాగాలంటే సోదరా, మనం వారి సేవల్ని గుర్తించాలి, వారు మన సేవల్ని గుర్తించాలి. మనం వారి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, వారు మన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం వారికి గిఫ్ట్ ఇవ్వాలి, వారు మనకు గిఫ్ట్ ఇవ్వాలి. మనం వారితో మంచిగా ఉండాలి, వారు మనతో మంచిగా ఉండాలి. ఇప్పుడే ఇలాంటి సమయంలోనే ఈ సంసార సాగర అనేది మనం అనేది సాఫీగా ఈదగలం. అన్యదా ఎక్కడో సుడిగుండం ఉంటుంది, అక్కడ ఏదైనా మునిగిపోతాం, ఓకేనా? కనుక ఈ సుడిగుండం ఏంటి, ఈ ప్రవర్తన యొక్క సరళే కనుక మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సరేని. అలాగే స్త్రీలు అంటే ఎక్కువ శాతం మనకు కట్టేది ఏంటంటే భార్యలని వెళ్ళిపోతాం, లేదంటే కొందరు కోడళ్ళు అని వెళ్ళిపోతారు, డిసైడ్ అయిపోతారు. కాకపోయినా స్త్రీలు అంటే అందులో నా కూతురు కూడా ఉంది, నా చెల్లి కూడా ఉంది, సరే నా తల్లి కూడా ఉంది, నా నాన్నమ్మ కూడా ఉంది, నా అమ్మమ్మ కూడా ఉంది, నా కుటుంబానికి సంబంధించిన అందరూ స్త్రీలు. కనుక స్త్రీలలో ఉండే యొక్క ఈ అవలక్షణం ఏదైతే ఉందో అది ఎవరిలో కనిపించినా, కానీ నా చెల్లి కూడా ఇంకో వ్యక్తికి భార్యే కదా, నా కూతురు కూడా ఇంకో వ్యక్తికి భార్యే కదా. కనుక వారిలో ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపించినా ఒక తండ్రిగా కానీ, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా కానీ మనం చేయాల్సిన బాధ్యత ఏంటండి, వారికి హితోపలికి అలాంటి అవలక్షణాలు వీడాలి అని మనం వారికి నచ్చ చెప్పాలి. సరే, ఓకే. ఇక 8వ విషయానికి మనం వచ్చేసిన అదేంటంటే మస్జిద్ విశిష్టత. మస్జిద్ విశిష్టత మనం ఈ ఆయతను తీసుకుంటే తన మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సాని అంటే ఇస్రా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది, మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా, చూడండి 2 చోట్ల మస్జిదే. అంటే మన ప్రయాణాలు ఎక్కడికి జరగాలి సార్, పుణ్యక్షేత్రాల వైపున ఎక్కువ ప్రయాణాలు జరగాలి. వేస్ట్గా ప్రయాణాలు చెయ్యకూడదు, చెడు ప్రదేశాలకి అస్సలు మనం వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏం లేదు, నేను బలమైన విశ్వాసం నేను వెళ్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. చాలా మంది యువకులు ఇక్కడ అరబ్ దేశానికి సంబంధించిన యువకులు ఇలాంటి విదేశాలకు వెళ్ళి వ్యభిచారం చేస్తూ అలానే స్త్రీల మీద పడిపోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మంచి చావా చెడ్డ చావా, ఇది చెడ్డ చావే కదా. ఇన్నాళ్లు బంగారంగా బతికి విశ్వాస భరితమైన వాతావరణం బతికి చివరికి ఎవడో ఒక మాట విని అక్కడికి వెళ్ళి ఇంకా అంతే ఆ పాప కుంపట్లు కొనుక్కోవడం. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది, అర్థం లేదా? కనుక మనిషి ఎక్కడో చోట బలహీన క్షణం అనేది వస్తుంది, అతను బలహీన పడతాడు. ఆ సమయంలో అతని వల్ల తప్పు జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా అతని జీవితం కూడా నాశనం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి ప్రయాణాలు అనేవి మంచి ప్రదేశాల వైపు మంచి ఉద్దేశాలతో చేయాలి, చెడు ఉద్దేశాలతో చేయకూడదు. కనుక మామూలుగా చెప్తారు అదేమిటంటే మన ఇరుగు పొరుగు వారు అనేది ఆకలితో సస్తున్నారు, నేను మాత్రం అమెరికా యూరప్ అని ప్రయాణాలు చేసుకుంటున్నాను అంటే చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి ప్రదేశాలు కాదు తిరగాల్సింది. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్నాక 10 మంది ప్రజల్ని ఆదుకుంటే అదే గొప్ప, వారి ఆకలిని తీసే అది కూడా అవసరాలు తీస్తే అదే గొప్ప. సరే, కనుక మస్జిద్ విశేషం అంటే మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సా. మళ్ళీ పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏముంది, బైతుల్ మామూర్ ఉంది. అవన్నీ అన్ని అంటే పవిత్ర వాతావరణం. కనుక మస్జిద్ విశిష్టత అనేది చాలా ఎక్కువ. అయితే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే సోదరులారా, ఒకడు చచ్చిపోయాడంటే 100 కిలోమీటర్లు ఉన్న ఎయిర్ప్లేన్ టికెట్ వ్యక్తిని బట్టి ట్రైన్ టికెట్ బస్ టికెట్ పెట్టుకుని వచ్చి అజనాద నమాజుల పాపం, లేదంటే నామోషి ఏమనుకుంటారు. అయితే అతని మహల్లాలోని అడుగు దూరంలో ఉన్న మసీద్కి వెళ్ళాడు. చూస్తున్నాను ఎంత దారుణం. కనుక మస్జిద్ని మనం ఎప్పుడు వెళుతూ తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మస్జిద్ స్వర్గవనాల్లోని ఒక వనమని ప్రవక్త వారు సెలవించారు. చాలా విషయాలను ముక్తసరిగా. సరే, ఇక 9వ విషయాన్ని చూస్తే అహం అనర్థదాయకం. అహం అనేది అనర్థదాయకం. అహం అంటే అహంకారం. సరేని. కనుక
మనిషి ఒక స్థాయి లేనప్పుడు అహానికి గురవుతాడా లేదనే విషయం పక్కన పెట్టేస్తే ఒక స్థాయి వచ్చేస్తే మాత్రం ఎక్కువ శాతం అహానికి గురవుతాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ప్రవక్త సలహా ముందు నుంచే ఆయన అంతిమ ప్రవక్త సలహా ముందు నుంచే ఆయన మీద దైవాన్ని అవతరించాడు. ప్రవక్త సలహా ముందు నుంచి ఆయన వంశం అరబ్బులనే గొప్ప వంశం, ప్రపంచంలోనే గొప్ప వంశం. ఇవన్నీ విశిష్టత ఉన్నా ఆయన గర్వం లేదు. మేరాజ్కి ముందు కూడా ఆయన గర్వం లేదు. ఇప్పుడు మేరాజ్ సందర్భంలో ఏం జరిగింది? ఒకే రాత్రిన ఇస్రా చేపించాడు అల్లా, మళ్ళీ మేరాజ్ చేపించాడు. 7 ఆకాశాలు ప్రయాణం జరిగింది. ప్రతి ఆకాశంలో ప్రవక్తల్ని కలిశారు. చాలా స్వర్గ నరకాలను చూశాడు. స్వయంగా అల్లాహతో వెళ్లి మాట్లాడారు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో ప్రవక్తలందరికీ నాయకత్వం వచ్చి నమాజ్ చదివించారు. ఎన్ని గొప్ప విషయాలన్నీ. మరి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి యొక్క వ్యవహార శైలి మారిపోయిందా? లేదు, ఇంకా అణుకో పెరిగిపోయింది, ఇంకా దయ అనేది పెరిగిపోయింది, ఇంకా కరుణ అనేది పెరిగిపోయింది. అంటే మనలో హోదా, అంతస్తు, విద్య, ఈ అందం ఏదైనా సరే అది అహాన్ని పెంచకూడదు. దేన్ని పెంచాలైనా? వినయాన్ని పెంచాలి. దేన్ని పెంచాలి? వినయాన్ని పెంచాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అలా ఒదిగి ఉండలేదనుకో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, చూడు నాయనా, నువ్వు నిలుగుతూ నడవడం వల్ల నువ్వు భూమిని చేర్చనలేవు, అలాగని పర్వతాల ఎత్తుకి చేరడం. ఎందుకు నిలగడం? మట్టి దున్నగల పుట్టావు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. దానికి ఎగిరి పడ్డం దేనికి? అర్థం లేదా? కనుక అహం అనేది అనర్థదాయకం. మనలో అహంకారం అనేది ఉండకూడదు అనేది కూడా దీని ద్వారా మనకు స్పష్టంగా బోధపడే మరొక అంశం. సరేని కనుక చక్కటి ఒక మాట పెద్దలు అంటారు. అదేంటంటే, మీరు పూసుకున్న అత్తరు వాసన కాదు రావాల్సింది. మీరు పూసుకున్న అత్తరు వాసన కాదు రావాల్సింది. మీ ప్రవర్తన పరిమళాలు అనేవి వెదజల్లబడాలి. మీ ప్రవర్తన ద్వారా ఆ పరిమళం రావాలి. సరే, అత్తరు పూసుకుని బంగారమైన బట్టలు వేసుకున్న సరే మంచిది, నోడు తెలిసాడనుకోండి ఇంక అయిపోయి, అర్థం లేదా? మొత్తం పోతుంది. అర్థం? అలా కాదు కదా ఉండాల్సింది. సరేనా? కనుక మన ప్రవర్తన అనేది దాని పరిమళాలు అనేవి అందంగా ఉన్నాయి. సరే, ఇక 10వ విషయాన్ని తీసుకుంటే తహియ్యతుల్ ఉదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా, మేరాజ్ సందర్భంగా బిలాల్ రజల్ గారి యొక్క పాద చప్పుళ్ళు స్వర్గంలో విన్నారు. ఆయన బిలాల్ని అడిగారు, అయ్యా నేను నీ పాద చప్పుళ్ళు అక్కడ సవ్వుడి అనేది స్వర్గంలో విన్నా, ఏ విశిష్ట కర్మ చేస్తున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు బిలాల్ రజల్ గారు సెలవిచ్చిన మాట ఏంటంటే, విశిష్ట కర్మ అన్నట్టు నాకు ఏది గుర్తయితే లేదు, అయితే ఒక అలవాటు ఉంది నాకు. అది ఎప్పుడు నేను ఉజూతో ఉంటాను. ఒకవేళ ఉజూ భంగమైతే ఉజూ చేసుకున్న ప్రతిసారి అల్లాహ్ నా అదృష్టంలో ఎన్ని రకాతుల నమాజు రాసి ఉంటే అన్ని రకాతుల నమాజు నేను చేసుకుంటాను. కనుక ఇది తహయ్యతుల్ ఉజూ అంటారు. దాన్ని ఏమంటారు? తహయ్యతుల్ ఉజూ. కనుక చాలా చక్కటి మాట అంటారు. అదేంటంటే, మనం సజ్దా చేశాము, నమాజ్ చేశాము అని మన నుదురు కాదు సాక్ష్యం చెప్పాల్సింది. అంటే ఇక్కడ మచ్చ ఏర్పడితే మియ బిల్ మిహాదా వీళ్ళల్లో కూడా అలానే చూపిస్తున్నారు సినిమాల్లో. సరే, మచ్చ ఉంటే ఆడు నమాజ్ చేస్తున్నారు, అదే సమయంలో అతను పెద్ద విలన్ కూడా. సరే, ఎందుకు ముస్లింల మీద దుమ్మెత్తిపోయడం అనే ఉద్దేశం అని సరే పక్కన పెట్టాడు. చెప్పవచ్చు ఏంటంటే, నుదుటి మచ్చ కాదు కానీ మన భక్తిని తెలియజేయాల్సింది. మనం ఎలాంటి శ్రద్ధ చేయాలంటే ఆ భూమి సాక్ష్యం ఇవ్వాలి, ఇతను భక్తుడని. ఆ భూమి సాక్ష్యం ఇవ్వాలి, ఇతను భక్తుడు. సరే, తనకు ఇలాంటి యొక్క భక్తి మనలో చూడాలి. సరే, 16వ విషయాన్ని తీసుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఔన్నత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా మీరు చూసుకుంటే 7 ఆకాశాల్లో ప్రతి ఆకాశంలోనూ ఒక ప్రవక్త కడవడం జరిగింది. ప్రతి ప్రవక్త ఘనస్వాగతం పలికారు, దువా చేసి ఇచ్చారు. సరేనా? అలాగే తిరుగు ప్రయాణంలో ప్రవక్త సాగనంపడానికి ప్రవక్తలందరూ వచ్చారు. ఎక్కడికి? మస్జిద్ అక్సాకి వచ్చారు అందరూ. ప్రవక్త అందరి ఈ నాయకత్వం వహించి అక్కడ నమాజ్ వచ్చింది. అంటే చూస్తున్నారా ఆయన స్థాయి ఎంత గొప్పది. ప్రవక్తలందరూ ఆయన స్థాయిని అంగీకరించారు. దీన్ని బట్టి తెలిసేది విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తలందరూ విశ్వసించారు. కనుక ప్రపంచమున ప్రజలు కూడా ప్రళయం వరకు ఏ ప్రవక్తని అనుసరించి వారు మోక్షం పొందగలరు అంటే అది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే. సరే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 12వ విషయానికి వస్తే ఇస్లాం ప్రకృతి ధర్మం. ఇస్లాం మేరాజ్ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అలైహిస్సలాం 2 పాత్రలు అనేది ఆయన ముందర పెట్టడం జరిగింది. అదేమిటి? ఒకట్లో మద్యం ఉంది, మరొక దాంట్లో పాలు. ప్రవక్త సల్లల్లాహు పాల పాత్రని సేకరించారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు, మీరు ప్రకృతిని చాలా ఎన్నుకున్నారు, చాలా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఎన్నుకునే భాగ్యం మీకు లభించింది. అంటే దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చిన ధర్మం ఏంటి? ప్రకృతి ధర్మం. ఇదేంటి? ప్రకృతి అంటే సారైంది అసహజమైనది, సహజమైనది కాదది, అది తయారు చేయాలా ఏదేదో పాడు వస్తువు లేసి జనా పాలు లేదు, అది ప్రకృతి సిద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది. పిల్లలు తాగితే మంచిదే, బాగానే కదా. పెద్దలు తాగితే మంచిదే, వృద్ధులు తాగితే మంచిది. సర్లేనని ఈ సందర్భంలో బయలు కొందరు పాలు కూడా తాగకూడదు అంటున్నారు, వాళ్ళకు దండం. సరే తప్ప వచ్చేసే విషయం ఏంటంటే సారాయి లేదు కదా, పిల్లలకు పట్టం కదా మనం, పెద్దోళ్ళు తాగాలి. ఎందుకంటే పెద్దోడు ఏం తెలియాలి కదా, అర్థం. సిగరెట్ కాల్చాడు ఏంటంటే నువ్వు పెద్దోడు అయిపోయాడండి, పెద్దోడు అయిపోయాడు. అది తప్పే కదా. సరే నీ పిల్లాడికి నువ్వు తాపించావు కదా, తాపించడం అంటే తప్పే అది. సరే కనుక గమనించాల్సిన విషయం. అయితే కొన్ని సినిమాలు వస్తున్నాయి, అదేమిటంటే పాలు ఏదో సారాయి పట్టింది కనుక నేను 18 తర్వాతగా తాగబోతున్నాను అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సరే మీకు గండం నేను సరే పిల్లలకు కూడా మీరు సారా తాపిస్తున్నారు. సరే చెప్పవచ్చే విషయం ఏంటంటే ఇస్లాం ప్రకృతి ధర్మం అంటే ప్రపంచ వ్యాప్తంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమోదించిన ఏకైక ధర్మం కూడా ఏమిటండి? ఇస్లాం. దీన్ని తీసుకొచ్చిన మొదటి ప్రవక్త ఎవరు? ఆదం అలైహిస్సలాం. చివరి ప్రవక్త ఎవరండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఇంతమంది 1,24,000 మంది వేరే వేరే జాతుల్లో, వేరే వేరే భాషల్లో, వేరే వేరే ప్రాంతాల్లో వచ్చారు. అంటే ఇది ఒక భాషకి, ప్రాంతానికి, దేశానికి సంబంధించిన ధర్మం కాదు, ఇది ప్రకృతి ధర్మము. ఇది ఒక్కటే ధర్మము. సరే మీరు ఒక ప్రశ్న అడిగారు ఈ మధ్యన, ఒక విలేకరి ఇండియా ఛానల్ ఒకటి అందులో మరో వ్యక్తి, మీరు అల్లాహ్ను వదిలి ఇంకెవరిని కొలవరా అని ఏమడిగారు? అల్లాహ్ను వదిలి ఇంకెవరిని కొలవరంటే ఆయన ఒక ప్రశ్న అడిగారు, అల్లాహ్ను వదిలి ఇంకొకడు కూడా దేవుడు ఉన్నాడా? ఉంటే చెప్పండి, ఇదే ఉన్నదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సరే కనుక చెప్పవచ్చే విషయం. సరే ఇక 13వ విషయాన్ని మనం చేస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణం ఎప్పుడైతే చేపించడం జరిగిందో చాలా ఇబ్బందులు ఉన్నారు. కానీ ముందు ఏంటి, భార్య ఖదీజా రలియల్లాహు గారు మరణించారు అదే సమయం. అదేవిధంగా బాబాయ్ కొండంత అండంగా ఉండే నా బాబాయ్ కూడా అదే సంవత్సరం ఆయన మరణించడం జరిగింది. అదే సమయంలో ఈ మక్కాలు మనకు అనేది వీళ్ళు పెద్దగా స్పందించడం లేదు, మన తాయిఫ్కి వెళ్దామని తాయిఫ్కి వెళ్ళారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ సందేశ అందజేసేది. అయితే అక్కడ ప్రజలు కూడా ఏం చేశారు, నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క సంవత్సరంలోనే చోటు చేసుకుని ఆ సంవత్సరాన్ని విషాద సంవత్సరం అన్నారు. ఏమన్నారు? అన్ని యొక్క సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటన అనేది నీ కోసం ప్రపంచ తలుపులు మూసివేయబడ్డాయి అనే సంఘటన అండి, ఇంకెక్కడా లేదు. అప్పుడు అల్లాహ్ అన్నాడు, భయపడకు, నీకోసం ఆకాశ తలుపుని తెలుస్తా. కనుక మన జీవితంలో సైతం ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఇక మనకు దారే లేదా, నేను బతకనే లేనా అన్నాక ఈ ఆలోచన అనుకున్నప్పుడు అల్లాహ్ వైపు మళ్ళాలి మనం. అక్కడ ఆకాశ తలుపులు, ప్రపంచ తలుపులు తట్టి అరిచిపోయాం, ఎవడు తెరవడం లేదు. ఇప్పుడు ఆకాశ తలుపు తట్టామంటే ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెరుస్తాడు. అక్కడి నుంచి మన జీవితం అనేది టర్నింగ్ పాయింట్ అనేది, మార్పు అనేది, మలుపు అనేది తిరుగుతుంది అనే ఎటువంటి సందేహం అనేది లేదు. కనుక ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక విధంగా ఓదార్పు అనేది కలుగజేసే నిమిత్తం మీ స్థాయి ఎంతో గొప్పది, ప్రపంచ ఈ ప్రజలు గ్రహించకపోయినా ప్రభు గ్రహిస్తున్నాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినంత ఈ ప్రయాణం. ఇక 14వ విషయాన్ని తీసుకుంటే ఉత్తమ శిక్షణ. 14వ విషయం ఏంటండి? ఉత్తమ శిక్షణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణ సందర్భంగా మనం తీసుకున్నట్లయితే తన సహాబాకి ఆయన ఎంత ఉత్తమ శిక్షణ ఇచ్చారు అంటే, వారు విశ్వసించిన తర్వాత తన ఆస్తిపాస్తుల్ని, తన ఆప్తుల్ని అందరినీ వదిలేయడానికి సిద్ధం, ధర్మాన్ని వదలడానికి వారు సిద్ధంగా ఉండేవారు కాదు. గమనించాల్సిన విషయం. కనుక చక్కటి ఒక మాట చెప్తాను, అదేమిటంటే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవడం అనేది తగదు. ఎవరు రారు, ఏమీ చెయ్యరు, చేయాల్సిందా మీరే. అల్లాహ్ మీద నమ్మకం పెట్టండి, పని ప్రారంభించండి, మీ ప్రయత్నం ప్రారంభించండి. విజయం మీ చిరునామా తెలుసుకొని మీ ఇంటి ముందర వచ్చి మీ ముంగిట వాళ్తుంది, అందులో సందేహమే లేదు. అయితే అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఒకరు నాకు భుజం ఇవ్వాలి, ఆడు నాకు భుజం ఇవ్వాలి, ఈడు నాకు భుజం ఇవ్వాలి అంటే వాళ్ళందరూ భుజం ఇవ్వడానికి వస్తారు. ఎప్పుడు తెలుసా? కాటికి తీసుకెళ్ళడానికి.
విషమార్థన. కనుక అంతకుముందు నా బాధ్యత, నా బరువుని నేనే మోయాలి. సరే, ఇక అంతిమంగా కిం కర్తవ్యం అంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాము. మరి మన కర్తవ్యం ఏంటి, నేనేం చెయ్యాలి? సరే, మరి ఇంత అద్భుతమైన ధర్మం నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ చారిత్రక ఆధారాలు లేని, నిజం అనేదే లేని యొక్క కొన్ని విషయాల్ని, మహిమల్ని చెప్పుకొని చాలా ప్రజలు అనేది బతుకుతున్నాం. మనం చూస్తుంటాం. నిజంగా జరిగిన ఒక సంఘటన, మహాద్భుత ఘట్టం, మహిమ. అసలు మానవ చరిత్ర అంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఇక ప్రళయం వరకు కూడా ఇలాంటి సంఘటన ఎవడు చూపించలేడు కూడా. అలాంటి సంఘటన మన దగ్గర ఉంది. అందులో ఇన్ని గుణపాఠాలు ఉన్నాయి. ఇదే కదా, దీనికి మించిన ఉన్నాయి. మరి ఇన్ని మనం తెలుసుకున్న తర్వాత మన కర్తవ్యం ఏంటి? కేవలం వినేసి వెళ్ళిపోవడమా? కాదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనలో తపన ఎంత ఉండేది అంటే ఆయన భోంచేస్తూ ఉండేవారు. చివరి మాట, భోంచేస్తూ ఉండేవారు. ఆ భోంచేస్తుంటే అటు నుంచి ఒక బృందం వెళుతుందంటే ఆయన భోజనం వదిలేసి వెళ్ళబోయేవారు. ఆయన సతీమణి అనుకొని, యా రసూలల్లాహ్, ఏమిటి మీరు ఇప్పుడే బయట తిరిగి ఇప్పుడు ఏదో తిందామని ఇప్పుడు వచ్చి కంచెం మొదలు కూర్చునేసరికి ఎవరు అసలు మళ్ళీ వెళ్తానంటున్నారేంటి, మీరు ప్రశాంతంగా భోంచేయండి అంటే, లేదు, రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు సమక్షంలో ఆ బృందం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి మీదుగా వెళ్ళాము, ఆయన దైవ సందేశాన్ని మాకు చేరవేయలేదని ఒకవేళ నన్ను నిలదీస్తే ఏమని నేను జవాబు చెప్పుకోను ఖదీజా అని ఆయన వెళ్ళిపోయారు. అంత తపన. ఏ తెగ వస్తుందో ఆ తెగ దగ్గర వెళ్ళి వాలిపోయేవారు. సరే, ఏ ప్రాంత నాయకుడు వస్తే ఆ ప్రాంత నాయకుడు వెళ్ళి కలిసేవారు. ప్రతి చోట ఆయన ఏం చెప్పేవారు అంటే, ఈ ఖురైష్ ప్రజలు నన్ను దైవ సందేశాన్ని అందజేసే క్రమంలో అనేది అడ్డుగోడగా ఉన్నారు. మీలో ఎవరైనా ఉంటే వారు నన్ను మీ జాతీయ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను దైవ సందేశాన్ని ఆ జాతికి తెలియజేయగలిచాను అని చెప్పేవారు. ప్రతి వాడు ఏం అడిగేవారు, ఏమిస్తావు నువ్వు, ఒకవేళ నువ్వు గెలిచి రేపు కనుక నీకు రాజ్యం కనుక వచ్చినట్లయితే మాకు రాజ్యంలో భాగ్యం కల్పిస్తావు అంటే ప్రవక్త అనేవారు. అవేమి నాకు తెలియదు, అలాంటి పూచి నేను ఏమీ ఇవ్వను. అంత ప్రవక్త తపన పడేవారు. రాత్రిళ్ళు మేల్కొని ఆయన ప్రార్థన చేసేవారు. వీరికి సన్మార్గం ప్రసాదించడం. ఉహద్ సందర్భంలో ఆయన అన్ని గాయాలై చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అల్లాహ్ ఆయన దువా చేసిందంటే, వల్ల నా ఈ జాతి జనాన్ని క్షమించు, నేనెవరో వీరు గుర్తించడం లేదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. సరేనే, అంతా ఆయన పరితపించారు. అంటే ఈరోజు ఆయన తపన మనకిస్తున్న పిలుపు ఏంటంటే, మనము సైతం ఆయన సత్య సందేశాన్ని ప్రపంచ మానవాళి వరకు చేరవేసేందుకు మనం ఏం చేయాలి? కంకణం కట్టుకోవాలి, సిద్ధమవ్వాలి. దానికోసం చెయ్యాల్సిన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. కనుక అభిమానం మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ ముక్తసరిగా కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవడం. ఎందుకంటే అప్పుడు ఏ అడ్డంకులు అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా దానికి మించిన అడ్డంకులు ఉన్నాయి. సోషల్ మీడియా కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, సవారక్ష విషయాలు కావచ్చు. ఏదేమైనప్పటికీ మన యొక్క సంకల్పం అనేది బలంగా ఉంటే ఇవన్నీ దిగదూడిపోయి. కనుక అంతిమంగా చెప్తున్న విషయం ఏంటంటే, మనిషి దగ్గర ఉన్న అత్యద్భుతమైన సంపద రెండు. ఏమిటంటే అత్యద్భుతమైన సంపద రెండు. ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక. ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక. ఓకేనా? ఈ రెండు ఉన్నప్పుడే దీని విలువ. పోయాయనుకో, సొంత భార్య కూడా బరువేది. మంచం మీద మా పీలికల మంచం మీద పడి ఉంటే ఎప్పుడు పోతారు? ఎదురు చూస్తుంటారు సాగు కోసం. దేని ఏ లేదు, నా దగ్గర డబ్బు ఉంది, ప్రతీది ఉంది నా దగ్గర, ఏం లేదు, ఆరోగ్యం లేదు. సరేనా? అలాగే నేను తిరగలేక తీరిక సమయం నా దగ్గర లేదు, పోయాయి, రెండు పోయాయి. కనుక నా బంధువులకి నేను బరువు అయిపోతాను ఎప్పుడు? ఆ ఆరోగ్యం, ఆ తీరిక సమయం కనుక నా నుండి దూరం అయిపోయాడు. కనుక మన ఆరోగ్యాన్ని 100 అయినా 106 అయినా ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకోవాలి. సోదరులారా, మీరు బలంగా ఉంటే ఇంటివారు బలంగా ఉంటారు. కనుక ఇంటివారి కోసం మీరు తాపత్రపడుతూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటూనే వారి కోసం కష్టపడండి. ఇది మంచి పద్ధతి. సరేనే? అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే మనం ప్రస్తావించుకున్నామో ఆ విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించడమే కాకుండా ఈ సత్య సందేశం ఏదైతే మేరాజ్ ఇస్రాకు సంబంధించిన సత్య సందేశం ఏదైతే ఉందో దీన్ని మనకు వీలైనంత మంది ప్రజల వరకు చేరవేసే సద్బుద్ధి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలి. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.